అమ్మవారికి ఏ విధంగా యోక్త్రధారణ జరుగుతుందో కళ్యాణోత్సవంలో స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కూడా ఇప్పుడు జరుగుతుంది. శ్రీ జగదాంపతే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ధారణార్థం అర్ఘ్యపాద్యాచమనీయాని దత్వా శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమాచమనీయం సమర్పయామి. ద్వితీయాశ్రమ సిద్ధి. ద్వితీయాశ్రమం అనంటే బ్రహ్మచర్యం నుండి గృహస్థు అవుతున్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ వారిని కళ్యాణం చేసుకొని ఆయన ఈనాటి నుండి ఆయన రెండో ఆశ్రమంలోకి, గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అంతా యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ముందుగా అర్చక స్వాములు మనకు ఆ యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే మన అందరికీ అలా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే మన అందరం స్వామికి ధరింపజేస్తున్నట్లు అనమాట భావించమని. ఆ స్వామివారికి సేవించండి. ఓం తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవీతం మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తున్నారు. అంతా సేవించుకోండి. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు ఆ యజ్ఞోపవీతాన్ని. అంతా సేవిద్దాం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్. ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తోస్తి భవంతో మహాంతో అనుగృహంతు. ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ కీ. అతః వరపూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం కూర్చం నారాయణస్యాసనం దత్వా. యజ్ఞోపవీత ధారణ జరిగిన తర్వాత స్వామివారు రామచంద్రమూర్తికి వరపూజ జరుగుతోంది. ఈ వరపూజలో ముందుగా పాద ప్రక్షాళనం చేస్తారు. ఆ పాద ప్రక్షాళనం జరిగిన తర్వాత స్వామివారికి వరుసగా మధుపర్క ప్రాశనం, అలాగే నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఆ రకరకాలైనటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. ఇదంతా కూడా వరపూజ అంటారు. ఆ పాద ప్రక్షాళనను అర్చక స్వామి నిర్వహిస్తున్నారు. మనంతా కూడా సేవిద్దాం. ఓం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో నభేమః కుశరో గిరిష్ఠాః యస్యోర్షత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువావృధానా నతే మహిత్వమన్వశ్నువంతి ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విచ్చే. ప్లోతవస్త్రేణ సంభృజ్య నయశ్చక్రాయ విద్మహేతి నారాయణాస్త్రేణ పాదారవిందయోరభిమంత్ర్య. ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఇమం మే గంగే దిత్యనువాకేన పుష్పోదకస్నపనం కుర్యాత్. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి సతద్రష్టోమగం సచతాపరిష్ణియా అసిక్నియా మరుత్వృధే వితస్తయార్జీకీయే శృణహ్యా సుషోమయా. అర్చత ప్రార్చత హిరణ్యరూపైతి ద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రస్వామినమలంకృత్య. భరతునకు చేయిస్తి
పచ్చల పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పథకం చేయించాను. అదిగో పచ్చల పథకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఈ పచ్చల పథకాన్ని రామచంద్రమూర్తికి ఇప్పుడు అలంకరిస్తారు. మామూలుగా ఆయన భరతుడికి కదా చేసింది, మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే భరతుడు ఆ రాముల్లోనే ఉన్నాడు, శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలో రామదాసు గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తే ఈనాడు ఆ పచ్చల పథకాన్ని ఈ కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద